రైట్, ఇక వివరాలు చూద్దాం. ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇవ్వాల్సిందిగా కమిటీ కోరింది. కమిటీ ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి. ఇక మా సమస్యలను అధికారులకు వివరించామని అంటున్నారు జేఏసీ నాయకులు. ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరింది. మా డిమాండ్లు కొత్తవి కావని కూడా వారు స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించారు. 32 డిమాండ్లు పూర్తయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలియజేశారు. అర్ధరాత్రి నుంచి సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ సేవలు కొనసాగించడానికి ఎస్ఎస్సీ పాస్ అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది యాజమాన్యం. ఆధార్, పాస్పోర్ట్ సర్టిఫికేట్లతో నేడు ఉదయం 4 గంటల వరకు డిపోల వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. డిపోల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రైట్, ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు దిగింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. 32 డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లోకి వస్తారు. తిరుపతి, చెప్పండి, ఆర్టీసీ సమ్మె జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పరిష్కార దిశగా అధికార యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? జమీమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. నిన్న రాత్రి ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో చర్చలన్నీ విఫలమైనటువంటి నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి ఫస్ట్ షిఫ్ట్ నుంచే సమ్మెకు దిగుతున్నట్టుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని బస్టాండ్లను చూడొచ్చు. బస్టాండ్లో కూడా బస్సులు లెక్క మొత్తం కూడా బస్టాండ్లు బోసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలలో కూడా పూర్తిగా బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ 2 డిపో 1 డిపో ముందు కూడా ఆర్టీసీ ఉద్యోగులు మరి ఆందోళన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 32 డిమాండ్లతో వారు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. దీనిలో ప్రభుత్వం చర్చలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి చర్చలు సఫలం కానటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ సంబంధించిన జేఏసీ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ రోజు నుంచి సమ్మెకు దిగుతున్నాం, తప్పకుండా మా సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వరంగల్ 2 డిపో ముందు సమ్మె చేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగులను చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాకు అందుబాటులో ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. వారి డిమాండ్లు ఏంటి, ఎందుకు సమ్మెకు దిగుతున్నారు, వారు ఏం చెప్తారు ఒకసారి మాట్లాడారు. ఏంది మీ ప్రధాన ఉద్దేశం ఏంది, ఎందుకని మీరు సమ్మె చేస్తారంటే ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుండి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆర్టీసీ కార్మికులను మోసం చేయడానికే ముందున్నది ఎప్పుడు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వారి దృష్టికి 42 రోజుల క్రితమే తీసుకుపోయి ఇవ్వడం జరిగింది జేఏసీగా. 42 రోజుల నుంచి తాచారం చేసుకుంటూ మళ్ళీ 4 రోజులు మా నాయకులు పోతే 4 వారాలు గడవడగడం, కార్మికులను మోసం చేయడమే గడవడిగి. ఇట్లాంటి సమస్యల మీద ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలు కానీ ఇబ్బంది పడతారు, కార్మికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ ప్రైవేట్ బస్సులు వచ్చి డిపోలలో ఉండడం, కార్మికుల మధ్య కొట్లాటలు తయారు చేయడం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, వాటిని దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వం దృష్టికి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి 41 రోజు తర్వాత తూతు మంత్రంగా చర్చలకు పిలిచి రాత్రి మీరు చూసే ఉంటారు ఏ ఒక్క సమస్య వినకుండా 4 వారాలు గడువు కోరి తాత్సారం చేయడమే తప్ప కార్మికులకు సాయం చేసేటువంటిది, కార్మికుల సంస్థను ఆదుకున్నటువంటి పరిస్థితులు ఆ పద్ధతులలో ప్రభుత్వం పోతలేదు. మా సమస్యలు గత 41 రోజుల క్రితమే పేపర్ పూర్వకంగా ధర్నాపూర్ ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తూ ఇటు పబ్లిక్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా స్పందించకపోవడం వల్ల
అనివార్య కారణాలు తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగవలసి వచ్చింది. ఇది జరిగేటువంటి కథ. ప్రభుత్వం జరిగిన చర్చల్లో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, వాళ్ళు ఏం చెప్తారు ఆ కమిటీకి సంబంధించి? ఏం లేదు, ఏ చర్చలు ముందట పెట్టినా కూడా ప్రధానమైన డిమాండ్లు చర్చకు వస్తే 4 గంటల వాళ్ళకు వచ్చే సమాధానం ఒకటే, 4 వారాలు గడువు కావాలి. 41 రోజు నుంచి ఇటు లేబర్ కమిషనర్ దగ్గర కానీ, రోడ్ల మీద కానీ, మీడియా పరంగా కానీ, ప్రతి పత్రికా ప్రకటన ఏది చేసినా కూడా వాళ్ళ దృష్టికి రానట్టుగా ఏం చర్చలు లేకుండా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళు రాకుండా ఒక 3 ఐఏఎస్ అధికారులను మా ఎండీ గారిని పిలిపించి మా నాయకులతో కూర్చొని లేచిపోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తే సమ్మెను కొనసాగించే వరకు మా డిమాండ్లను నెరవేర్చే వరకు మేము సమ్మెలో కంటిన్యూ అవుతాం. ప్రధానంగా ఏ సమస్యలని మీ డిమాండ్స్ ఏం చెప్తారు? ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021-25 పే స్కేల్ అమలు చేయాలి. అలాగే మాకు రావాల్సిన చాలా బకాయిలు ఉన్నాయి, ఏరియర్స్ అవన్నీ చెల్లించాలి. రిటైర్మెంట్ కార్మికులకు కూడా పాపం 2015 నుంచి ఏరియర్స్ రావాలి. వాళ్ళు పాపం వాళ్ళు కొందరు చనిపోయినలు కూడా ఆ ఏరియర్స్ వాళ్ళు తీసుకోకుండా చనిపోయినలు. ఇంకా మాకు కొత్త సమస్య ఏం ఏర్పడ్డదంటే ఈ ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి మొత్తం డిపోలను కార్పొరేట్ సంస్థలకు ఉపయోగిస్తాను. ఎగ్జాంపుల్ ఇదే డిపోలో కంప్లీట్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోయింది డిపో. ఇలా కేవలం ఓన్లీ కండక్టర్లో ఉంటాం, కొంతమంది ఏడీసీలో ఉంటాం, మొత్తం డ్రైవర్లను బస్సులను మొత్తం వేరే డిపోలకు పంపిండ్రు. మేమే అడుగుతున్నామంటే ఇదే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ కేటాయిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏందంతా ఏది టెంపరరీ ఎంప్లాయీస్ మొత్తం దాదాపు 400 మంది ఉన్నారు. ఇంకా ఆర్టీసీని విస్తరించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టిండ్రు. ప్రభుత్వం మా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తా ఉన్నారు, మీకు రావాల్సిన పే స్కేల్స్ అని ఇస్తా ఉన్నారు. ఇంకో పెద్ద సమస్య, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్లను పక్కకు పెట్టింది. యూనియన్లు అసలు ఎందుకు ఉండయి? యూనియన్లు లేని సంస్థ ఇది ఒక్కటే. కంపల్సరీ మేము రాగానే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చెప్పిండ్రు. యూనియన్లను వెంటనే పునరుద్ధరిస్తా ఉన్నారు. ఇవన్నీ హామీలు ఇచ్చి 2.5 సంవత్సరాలుగా కాలం మొత్తం గడుపుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం రాగానే 2 రోజులకే మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీలో ప్రవేశపెట్టిండ్రు. మేము ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి బస్సులో 130 మంది 140 మంది ఎక్కినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంస్థ మా అధికారులు ఆదేశాల మేరకు మేము దాన్ని సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్నో మా పాపం 0 టికెట్ల విషయంలో డిపోకి 2-3 జాబులు పోయినాయి కండక్టర్లు. వాళ్ళకు సంవత్సరం తర్వాత అటు తిరిగి పెద్ద అధికారి దగ్గర పోతే జాబులు ఇస్తారు. ఇంకా జాబులు రాని వాళ్ళు ఉన్నారు. మరి అంత మీ ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకాన్ని కూడా మేము అమలు చేస్తుంటే మాకు కేవలం మాటలతో మభ్యపెడుతూ 2.5 సంవత్సరాలు గడిపిండ్రు. నిన్న వరకు కూడా ప్రభాకర్ గారు ఏం మాట్లాడిండ్రు, మేము కంపల్సరీ మా చర్చలో పిలుస్తాం మాట్లాడతామని. నిన్న 4 గంటల వరకు ఐఏఎస్ కమిటీ అనేసి వాళ్ళు ఏం లేదు, 4 వారాలు ప్రతిదానికి అంతేనట మా రాష్ట్ర కమిటీతోటి. కాబట్టి అది నైట్ 10 గంటల వరకు మళ్ళీ డిసైడ్ చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో అన్ని ఆఫీస్ సైడ్ వాళ్ళంతా సమ్మెకు 4 గంటల నుంచి మొత్తం అందరం దిగినాం. మా డిమాండ్లను నెరవేర్చే వరకు అందరం సమ్మెలో ఉంటామని చెప్తున్నాం. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయం అయితే మా సమస్యలన్నీ పరిష్కరించే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి షిఫ్ట్ నుంచే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు కూడా మా సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ అయితే ఆర్టీసీ ఉద్యోగులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.